బ్యాక్ టు ది ఛానల్. సో గైస్, మేమైతే సండే అని నేను మా ఫ్రెండ్ అయితే యాదగిరిగుట్టకు అయితే సరదాగా వచ్చాము. సో ఎలాగా వచ్చాం కాబట్టి ఒక వీడియో తీద్దామని అయితే వీడియో తీసాము. సో ఇది మన హైదరాబాద్ నుండి అయితే ఒక 60 కిలోమీటర్ల దూరంలో అయితే మనమైతే మెట్లు సగం ఎక్కినాక అయితే వ్యూ పాయింట్ వచ్చేసి ఇలా ఉంది గైస్. సో మీకు స్టెప్స్ ఎక్కుకుంటా వీడియో తీస్తూ గుడి మొత్తం అయితే చూపిస్తాను, చూడండి. ఇక్కడ నుండి చూస్తుంటే సిటీ వ్యూ అయితే చాలా బాగా కనపడుతుంది. సో ఒకసారి అయితే చూడండి గైస్, చాలా అంటే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్ గైస్. స్టార్టింగ్ అయితే పూల మొక్కలతో అయితే చాలా నీట్గా అయితే డిజైన్ చేశారు. సో మనం అలానే కొంచెం ముందుకెళ్తే మాత్రం మనకి స్టార్టింగ్లో అయితే హనుమాన్ టెంపుల్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం గుడి బ్యాక్ సైడ్ మొత్తం అయితే క్లియర్గా కనపడుతుంది. సో రైట్ సైడ్ వెళ్తే మాత్రం మనకి ఇక్కడ స్టార్టింగ్లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్లో అందరూ దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళగానే మనకైతే బస్ స్టాండ్, వెహికల్ పార్కింగ్ అయితే కనపడుతుంది. సో బస్ స్టాండ్ లోపల అయితే మనకి ఎంట్రన్స్ ఉంటుంది గాయస్ గుడి లోపలికి. సో గుడిలో ఎంటర్ అవ్వగానే మనం అయితే ఇక్కడ లైటింగ్ చూసుకున్నట్లయితే మనకి గోల్డ్ కలర్లో వ్యూ అయితే కనపడుతుంది. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది గాయస్. సో ఈ గుడి అయితే ఇలా కట్టడానికి అయితే మన తెలంగాణ గవర్నమెంట్ అయితే 1800 కోట్లు అయితే ఖర్చు పెట్టడం అయితే జరిగింది గాయస్. సో ఇదైతే చాలా నీట్గా డిజైన్ అయితే చేశారు. ఇది మొత్తం రాతి కట్టడం అంటారు గాయస్. చాలా అంటే చాలా బాగుంది. నైట్ వ్యూ అయితే మొత్తం గోల్డ్ కలర్ అయితే కనపడుతుంది. సో అది వచ్చేసి మనకి గుడి లోపలికి భక్తులు వెళ్ళే దారి గాయస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్ఈడి స్క్రీన్లో అయితే మన గర్భగుడిలో దేవుడు అయితే ఎలా ఉంటాడో ఆ స్క్రీన్ పైన అయితే అది మనకి చూపిస్తాడు లైవ్లో. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ఇదంతా లైటింగ్ గైస్ గుడి లోపల. సో గుడి ఎంట్రన్స్లో మీకు వీడియో తీసి చూపిద్దామంటే లోపలికైతే ఫోన్ ఎంట్రీ అయితే లేదు. సో అందుకే బయట అయితే వ్యూ అయితే మీకు మొత్తం క్లారిటీగా తీసి అయితే చూపిస్తున్నాము. సో గాయస్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం దర్శనం దారి గాయస్. సో మనకి గుడి లోపలికి అయితే ఫోన్ ఎంట్రీ లేదు కాబట్టి ఇక్కడ ఫొటోస్, వీడియోస్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు గాయస్. సో ఇది చూసుకున్నట్లయితే మీరు భక్తులు లోపలికి గుడిలోకి వెళ్ళేదైతే మీకు చూపిస్తున్నాను. సో అలా కొంచెం ముందుకు రాంగలోనే మనకైతే స్వామివారి కళ్యాణం జరిగే వేదిక అయితే వస్తుందన్నమాట. సో మీకు రైట్ సైడ్ అయితే నేనైతే డిస్ప్లే అయితే చేస్తున్నాను కదా, అలా అయితే మీకు డెకరేషన్ అయితే చేస్తారనమాట స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు. సో నైట్ కావడంతో చాలా మంది అయితే రష్ అయితే ఉందన్నమాట చాలా వరకు. సో ఇక్కడైతే చూడండి గరుడ వారధి అంటారు కదా, సో గరుడ దేవుడు అయితే ఉన్నాడనమాట స్టేజ్కి ఎదురుగా. సో ఇక్కడ ఒక చిన్న పిల్లగాడు అయితే ఆడుతున్నాడు అనమాట. మేమైతే వీడియో తీస్తుంటే అలా చూసి మమ్మల్ని అయితే వెళ్ళిపోయాడు, ఉరుకుతున్నాడు. చూడండి ఎలా ఉరుకుతున్నాడో. సో వాళ్ళ మదర్ దగ్గరికి అయితే వెళ్ళాడు. సో చూడండి గైస్, చాలా రష్ అయితే ఉందన్నమాట. సండే కావడంతో చాలామంది అయితే భక్తులు అయితే వచ్చారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనమైతే మొక్కుబడులు కూడా తీర్చుకోవచ్చు అనమాట. సో సంతానం లేనివారు అలాగే ఇంట్లో ఇబ్బందులు ఉన్నవారు అయితే ఇక్కడికి నిద్ర చేయడానికి అయితే వస్తారనమాట. అలా వారి కోరికలు అయితే తీరుతున్నాయని అయితే చెప్తున్నారు. సో ఒకసారి మీరైతే చూడండి లైటింగ్ అయితే ఎలా ఉందో. సో స్వామివారి పట్టు వస్త్రాలు కూడా ఇక్కడైతే మనకి అమ్ముతున్నారనమాట. సో కేవలం 200, 300 ఇలా అయితే పట్టు వస్త్రాలను అయితే అమ్ముతున్నారు. ఇది వచ్చేసి ఎగ్జిట్ అనమాట, మనం బయటికి వచ్చే ద్వారం అనమాట, గుడిలో నుంచి బయటికి వచ్చే ద్వారం. సో ఎంత సింపుల్గా అయితే డిజైన్ అయితే చేశారో చూడండి. ఇక్కడ వచ్చేసి మీకైతే రైట్ సైడ్ అయితే కనిపించింది కదా, షటర్ లెక్క అయితే ఉందన్నమాట, అది వచ్చేసి రథం పెట్టే ప్లేస్ అనమాట. సో ఒకసారి అయితే చూడండి, విజిట్ అయితే చేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్ట్ అయితే చేశారనమాట మన యాదాద్రి నరసింహస్వామి టెంపుల్ వచ్చేసి. సో హైదరాబాద్కి అత్యంత సమీపంలో ఉన్న అతిపెద్ద దేవాలయం వచ్చేసి ఇదే అనమాట. సో ఈ టెంపుల్ మీరు చూసుకున్నట్లయితే మన పూర్వకాలంలో మన రాజులు వాళ్ళైతే నిర్మిస్తారు కదా, 100 ఏళ్ళు 1000 ఏళ్ళు స్థిరంగా ఉండే నిర్మాణాలు. సో అలా అయితే నిర్మించారనమాట. 100 ఏళ్ళు చెక్కు చెదరకుండా ఉండేటట్లు దీన్ని అయితే నిర్మించారు ఈ టెంపుల్ని. సో మీరైతే చూడండి, ఇక్కడైతే ప్రచార శాఖ అయితే ఉంది కదా, ఎవరైనా పిల్లలు తప్పిపోతే ఇక్కడైతే సమాచారం ఇస్తుంది. సో ఈ దేవాలయాన్ని మీరు చూసుకున్నట్లయితే ఇది 13వ శతాబ్దంలోనే నిర్మించబడింది. అయితే ఇక్కడ ఉన్న దేవాలయం పాతకాలం నాటిది కావడంతో దీనిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలని తెలంగాణ గవర్నమెంట్ 1800 కోట్లతో కేవలం 3 సంవత్సరాల వ్యవధిలోనే దీనిని నిర్మించడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పిల్లర్స్ మీద అయితే మనకి స్ట్రక్చర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి మన పురాతన కాలంలో అయితే ఎలా స్ట్రక్చర్స్ అయితే ఉండేవో, అంటే మన దేవాలయాల మీద అయితే స్ట్రక్చర్స్ అయితే ఉంటాయి కదా, అలా అయితే నిర్మించారనమాట. సో నైట్ వ్యూ అయితే చూడండి, సిటీ అయితే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.